పార్టీ న్యూస్ రాజధాని సమస్యలు పరిష్కారాలపై అమరావతి జేఏసీ సమావేశమైంది. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తుంది. అమరావతి అభివృద్ధికి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని జేఏసీ నిర్ణయించింది. రాజధాని సమస్యలు పరిష్కారాలపై అమరావతి జేఏసీ సమావేశమైంది. భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తుంది. అమరావతి అభివృద్ధికి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని జేఏసీ నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, రాజధాని సమస్యల పరిష్కారాలపై అమరావతి జేఏసీ సమావేశమైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ, రాజధాని అమరావతిలో జేఏసీ ఐక్య కార్యాచరణ సమితి కీలక సమావేశం నిర్వహిస్తుంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చించి ఏ విధంగా వీటిని పరిష్కరించాలనేది ప్రధానంగా వీళ్ళ ఎజెండాలో ఉంది. దీంతో పాటు అమరావతిని నిర్వీర్యం చేసేందుకు గత 5 ఏళ్లు ఏవైతే కుట్రలు చేశారో ఆ కుట్రలను కొనసాగిస్తున్న కొన్ని పార్టీలు ఉన్నాయి. వాటికి కూడా సరైన బుద్ధి చెప్పాలనే దాని మీద కూడా ఈరోజు జేఏసీ చర్చించబోతుంది. దీనిపై మనతో మాట్లాడేందుకు జేఏసీ సభ్యులు నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు మీటింగ్ ఏం జరగబోతుంది? అటు వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి ఏం చెప్పబోతుంది? దుష్ప్రచారం ఇప్పుడు పార్లమెంట్లో చట్టం చేశారు కదండి అమరావతి అని. ఇప్పుడు భారతదేశం పటంలో కూడా అమరావతి అనేది అయిపోయిన దాని గురించి మళ్ళీ మావిగాని అని చెప్పి ఏదో రకంగా అల్లర్లు సృష్టించాలా జనాల్ని, ఏం లేదండి. వేరే రకంగా వాళ్ళ ఉద్దేశం ఒకటేనండి, అమరావతిని అభివృద్ధిని అడ్డుకోవాలి, వచ్చే కంపెనీలని రాకుండా చేయాలి, రైతుల్ని వేరే రకంగా ఆలోచన చేయాలని చెప్తే వేరేం లేదు. అది జరగని పని అండి చెప్పాలంటే. ఒకసారి పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఒక వైసీపీ తప్పితే అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాత ఇటువంటి మాటలు ఏంటంటే ఇవన్నీ కరెక్ట్ కాదండి. రెండో విషయం ఏంటంటే రైతుల సమస్యలు కూడా కొన్ని చిన్నవి ఉన్నాయండి. బాబు గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశం మాకుందండి. మెయిన్ ఏంటంటే సుప్రీంకోర్టులో ఈ కేసు ఉందండి. ఎందుకంటే హైకోర్టులో ఎడితిరిగి మానవాస్ తీర్పిచ్చింది, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది ఆ కేసు ఒకటి. R5 జోన్ ఒకటి కేసు పెండింగ్ ఉంది. మళ్ళీ పోతేనేమో కొద్దిగా చిన్న సమస్యలు అండి. రైతుల ప్లాట్లు కొన్ని కంపెనీలు అసలు డెవలప్ మొదలు పెట్టలేదండి, కొన్ని సంస్థలు మొదలు పెట్టాల. వాటి గురించి కానీ వేరే చిన్నవి ఉన్నాయి, అవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో రాజధాని ఈ కార్యాచరణ ద్వారాగా జరుగుతుంది సార్. అందుకే చూడొచ్చు, జేఏసీ మీటింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. సార్ చెప్పండి, ఈసారి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను ఎలా చూస్తారు? ప్రధాన ప్రతిపక్ష ఆరోపణలు మాత్రం అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాడు పిచ్చే చెప్పాలంటూ వాడు అనకూడదు, మాజీ ముఖ్యమంత్రి. కానీ అతని ప్రవర్తన చూసి అనాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎప్పుడూ మాట్లాడాల, కానీ అతని ప్రవర్తన అంత దరిద్రంగా ఉంది. 3 రాజధానులు అన్నాడు, అదే అయిపోయింది. వైజాగ్ అన్నాడు, అదే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మావిగాన్ అన్నాడు, మళ్ళీ మావిగాన్ కాదు విజయవాడే క్యాపిటల్ అని చెప్పని అంటున్నాడు. ఒక పిచ్చెక్కి ఒక మెంటలో ఎక్కినాడు, పిచ్చిగాడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. కానీ అసలు అతని గురించి పట్టించుకునే ప్రజలు ఉండారంటే, ఎవరైనా వైసీపీకి సానుభూతి పరులు ఉండారంటే వాళ్ళకు కూడా ఏమైనా మెంటలో పిచ్చెక్కితే పట్టించుకోవాలి వాళ్ళని గురించి. ఎందుకంటే వాడు పిచ్చో కూడా అవుతున్నాడు, ఒక్క మాట స్టాండర్డ్ లేదు. అందుకని చెప్పి ఇకపోతే రాజధాని అభివృద్ధి అంటూ బ్రహ్మాండంగా జరుగుతుంది. కొన్ని ఇంత పెద్ద ప్రాజెక్టు మీద కొన్ని లోపాలు ఉంటానే ఉంటాయి. ఇంత పెద్ద దీని మీద మాకు కూడా కొన్ని సమస్యలు ఉండా చెప్తున్నాము. వాళ్ళు సానుకూలంగా ప్రతిస్పందిస్తున్నారు. అంత తప్పితే ప్రతికూలంగా మాత్రం ఏమీ లేదు. ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు దారపోసి గవర్నమెంట్ ఇంత బిల్డింగులు కట్టి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు డెవలప్ చేస్తుంటే ఇంకా అతను మావిగాను వాడు బొందగాను ఇంకెవడు పట్టించుకుంటాడు? ఎవడు పట్టించుకోడు. జై అమరావతి. ఏమండి చెప్పండి, ఇప్పుడు దళిత రైతులకి చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అమరావతి నిర్మాణ సమయంలో మేజర్ ఎఫెక్ట్ అవుతుంది. దళిత రైతులు కూడా ఉన్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఎలాంటి సూచనలు సూచించబోతున్నారు ప్రభుత్వానికి? నిన్న కమిషనర్ గారు నారాయణ గారితో సిఐడిలో మీటింగ్ జరిగిందండి. వాళ్ళకి చెప్పాం, మా అసైన్ రైతుల సమస్యలు కూడా చెప్పాం. మాకు 4 కేటగిరీలో రావాల్సిన గజాలు ఉన్నాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ 1 జీవో రద్దు చేశాడు. కోర్టుకి సిట్ ఎంక్వైరీ వేసేసి ఆ గజాలను ఆపేశారు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే దాన్ని కోర్టులో పెట్టేసి మా అసైన్ రైతులకు కూడా త్వరలోనే గజాలు తీస్తానికి ప్రభుత్వంతో మాట్లాడి నిన్న నారాయణ గారు కూడా చెప్పాడు, త్వరలోనే నెలలోనే వస్తాయమ్మా, ఇబ్బంది లేదు, ఏమన్నా మీ సమస్యలు ఉన్నా కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాము. రేపు ఒక 25వ తారీఖు కూడా మాకు సీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. మేమందరూ రైతులందరూ కూడా కలిసి సీఎం గారు చెప్పుకుంటాము. సీఎం గారు లోకేష్ బాబు గారు ఈ అమరావతి రాజధానిలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారండి. విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా వర్షంలో కూడా పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి ఏదో విషప్రచారం చేయాలి, ఏదో ఒకటి వాగాలి, కాసేపు మావిగండ అంటాడు, కాసేపు విజయవాడ రాజధాని అంటాడు, 3 రాజధాని అన్నీ వెళ్ళిపోయినాయి. ప్రజలు పిచ్చోళ్ళేం కాదు, అమరావతికి వస్తున్నారు, చూస్తున్నారు, అంత బ్రహ్మాండంగా వర్క్ జరుగుతుంది, ఇబ్బంది ఏమి లేదు. అన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సీఎం గారు అనుకున్నది చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడరు. ఆయన ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా రాజధాని కడతాడు. మళ్ళీ వచ్చేది కూడా నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అని. మైనార్టీ రైతులు కూడా రాజధానిలో చాలా మంది ఉన్నారు. రాయపూడి లాంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువ వాళ్ళ ప్రభావం ఉంది. మీరు ఒక మైనార్టీ రైతుగా ఇక్కడ రాజధానిలో పనులు ఎలా జరుగుతున్నాయి, మీరు ఏ సూచించదలుచుకున్నారు? ప్రస్తుతానికైతేనండి పనుల గురించి వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే 24/7 ఇక్కడ రాజధాని నిర్మాణ పనులు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం కావాల్సినటువంటి డబ్బును కూడా కేటాయిస్తూ ఉంది. ఇక్కడ దాదాపుగా 23,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇంత శీఘ్రంగా పనులు జరుగుతున్నప్పటికీ ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వంతో పాటు లేదా సిఆర్డిఏతో పాటు మన అభివృద్ధిలో రైతుల యొక్క భాగస్వామ్యం ఏంటి, లేదా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకు మనవంతుగా ఇచ్చేటటువంటి మాట సహాయం ఏంటి, లేకపోతే పరిష్కారానికి మార్గాలు ఏంటండి సూచించడానికి రైతులందరం కూడా ఇక్కడ ఏర్పాటయ్యామండి. ప్రత్యేకించి ఎస్సీ, దళిత, మైనార్టీలకు సంబంధించినటువంటి అనేక లంక భూములకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. వీటన్నిటికి కూడా ప్రభుత్వంతో అంటే అధికారులతో కలిసి, ఎందుకంటే రైతులు ఇక్కడ శాశ్వతం, అధికారులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కాబట్టి సమస్యపై ప్రత్యేకమైనటువంటి అవగాహన రైతులుగా స్థానికులుగా మాకుంటుంది. కాబట్టి ఆ గ్రామాలకు సంబంధించింది కానివ్వండి, రోడ్లకు సంబంధించింది కానివ్వండి, దేని గురించి అయినా సరే వృతాభక్తిగా మా యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి మాట చెప్పగలం. కాబట్టి మేము కూడా ఒక కమిటీగా ఏర్పాటై సిఆర్డీకి సూచనలు ఇవ్వడానికి ఒక కమిటీగా ఏర్పాటయ్యే ఉద్దేశం అండి. ఫైనల్గా చెప్పండి, ఏంటి ప్రతిపక్ష నేత దుష్ప్రచారం చేస్తున్నాడు, దాని మీద ఏమంటారు? ఇప్పుడు అతనికి ప్రతిపక్షం ఎవడిచ్చాడండి? అతనికి ప్రతిపక్ష హోదా అనేది లేదు. అలాంటప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడిని అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉండాలి. అమరావతిలో కూడా వచ్చేందుకు ప్రయత్నం చేశారు. అదేనండి, అతనికి ప్రతిపక్ష హోదా లేదు, ఏమీ లేదు. కాకపోతే అమరావతిలో రౌడీజం చెలాయిద్దాము, అక్కడేదో మేము రౌడీలాగా బిహేవ్ చేద్దామని వస్తానని చెప్పేసి అంటున్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి పప్పులైతే రాజధాని అమరావతిలో ఉడకం. అయితే మేము ఒకటే చెబుతున్నాం, నీకు ఇంకా పిచ్చి ముదిరిపోయిందా, లేకపోతే ఎందుకు ఎట్లా అంటున్నావు? మా ఊర్లో కొంతమంది చెబుతున్నారు, ఏందిరా వాడికి ఏమైనా పిచ్చి ఎక్కిందా, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే సూచిస్తున్నాం, మీరు మానుకోండి. మీరు 5 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేశారు, రాజధాని అమరావతిలో పరిపాలన చేశారు, అమరావతి గెజెట్ నోటిఫికేషన్ అయింది, అమరావతి దేశ రాజధాని పటంలో అక్కడ సూచించబడింది. ఇంకా మళ్ళీ నేను మావిగానంటే ప్రజలు నవ్వుతున్నారండి. ఈ పిచ్చి మాటలు ఇంకా మానుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చూడొచ్చు, మొత్తం మీద రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అదే రాజ్యాంగం ద్వారా నిర్దేశించిన పార్లమెంటు ద్వారా అమరావతికి చట్టబద్ధత లభించిన తర్వాత కూడా అమరావతిని ఒప్పుకోం మావిగన్ అనడం సమంజసం కాదని రైతులు అంటున్నారు. ఇదే సమయంలో రైతులకు ఉన్నటువంటి రెగ్యులర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పరిష్కారం కోసం ఈ రోజు కీలక సమావేశం నిర్వహిస్తున్నాం. తగు సూచనలు ప్రభుత్వానికి సూచిస్తాం. 20వ తారీఖున ముఖ్యమంత్రితో కూడా వీలైతే సమావేశం అయ్యి మా సమస్యలన్నీ కూడా వారికి చెప్పేందుకు ప్రయత్నం చేస్తామని చెబుతున్నారు. నీలిమ.